బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో థార్ కారు బీభత్సం సృష్టించింది. ఇబ్రహీంపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట డివైడర్ను బలంగా ఢీకొట్టింది. పక్క రోడ్డులోకి దూసుకెళ్లి ఇంజాపూర్ వైపు వెళుతున్న ఒక 2 వీలర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరో 2 కార్లను కూడా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వారితో సహా మొత్తం 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు పరారీ అయ్యారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్, అందులో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడమే ఈ దుర్ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో థార్ కారు బీభత్సం సృష్టించింది. ఇబ్రహీంపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట డివైడర్ను బలంగా ఢీకొట్టింది. పక్క రోడ్డులోకి దూసుకెళ్లి ఇంజాపూర్ వైపు వెళుతున్న ఒక 2 వీలర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరో 2 కార్లను కూడా ఢీకొట్టి ఆగిపోయింది. ఆ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వారితో సహా మొత్తం 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు పరారయ్యారు. అందులో ఎవరెవరున్నారో డ్రైవరు, అందులో ఉన్న యువకుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం, మీరు విజువల్స్ చూస్తున్నారు. థార్ కారు చూడండి ఎంత డ్యామేజ్ అయిందో, అంత చాలా బలంగా డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ను ఢీకొట్టి అవతల పక్క రోడ్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని ఢీకొంది. అక్కడ మరొక కారు కూడా పూర్తిగా దెబ్బతిన్నది. తర్వాత ఒక 2 వీలర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు, ఆ 2 వీలర్ పైన ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్నటువంటి యువకుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.